ఫైనాన్షియల్ అసెట్స్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు ఫ్యామిలీకి చెప్పేవాళ్ళు కాదు ఒకప్పుడు ఏమేం చేస్తున్నారు ఎక్కడ పెడుతున్నారు అని. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆ డబ్బులన్నీ ఎవరికి వెళ్ళిపోతాయి? ఎవరైనా లీగల్ హెయిర్స్ ఉండి ఓకే డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వస్తాయి, లేదు గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. సో ఎక్కువ ఎవరైతే ఇప్పుడు కొన్ని కట్ చేయండి మధ్యలో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ఇంట్లో వాళ్ళకి చెప్పరు. ఇప్పుడంటే డిమాట్లు వచ్చేసి డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి కొంచెం పాన్ నెంబర్ పెట్టి కొట్టంగానే వస్తున్నాయి. అది ఇప్పటికీ ఎల్ఐసిలో కొన్ని పాలసీలు ఉన్నాయి, వాళ్ళు ఆ పేరు మీద ఉన్నాయి, నామినీ ఏం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు. అట్లాంటి చాలా పాలసీలు ఉన్నాయి, కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఎల్ఐసిలో కూడా. అట్లానే ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి గవర్నమెంట్ దాంట్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ అసెట్స్ ఫామ్ చేసేటప్పుడు ఫామ్ చేసిన తర్వాత నామినీ పెట్టండి. దయచేసి ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఏమేం చేస్తున్నారో చెప్పండి, ఎక్కడెక్కడ ఏం పెట్టారో చెప్పండి. అప్పుడు కదా తెలిసేది, లేకపోతే ఎట్లా? లేకపోతే టోటల్గా అన్నింటి కలిపి నామినీ వేయండి, నామినీ పెట్టండి, ప్రతి దానికి నామినీ పెట్టండి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇదివరకు మీద చేంజెస్ ఉన్నాయి, డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఒక రకంగా పర్వాలేదు. బట్ ఇప్పటికైనా చాలా వాటికి కూడా కొంచెం నామినీ పెడుతున్నారు, మ్యాక్సిమం పెడుతున్నారు. ఇక ముందు కూడా కంటిన్యూ చేస్తూ ఏమేం చేస్తున్నారో ఎక్కడెక్కడ పెడుతున్నారో, ఇవి నామినీ లేని కొన్ని మామూలు డిపాజిట్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఎక్కడెక్కడ పెడుతున్నారు తెలియకుండా అలాగే బ్యాంకుల్లో అట్లానే ఉంటాయి, ఎవరు రాక ఫండ్స్ అట్లానే ఉంటాయి, ఎల్ఐసిలో ఎట్లా ఉన్నాయో. సో ఇట్లాంటివన్నీ ఉండకుండా ఉంటే ఒక మంచి డిజీ లాకర్ చేసుకొని డిజీ లాకర్లో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే నెక్స్ట్ తరానికి ఉపయోగం ఉంటుంది. డెఫినెట్గా అది మంచి యూస్ఫుల్ అవుతుంది. డిజీ లాకర్ అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించండి.